ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఓ రామచంద్ర, చిదాకాశరూపుడైన ఆది పురుషుడగు ఆ పరమాత్మయే స్వయంగా కూడా తనంతటికి తాను నిజ కల్పితమైనటువంటి మనస్సు ద్వారా మొదట ప్రాణవంతుడయ్యాడు. ఆ తర్వాత దేహధారి అయ్యాడు. ఆ తర్వాత త్రిలోక రూపాన్ని కూడా ధరించాడు. తమ తమ దేహములందు స్వప్నాలలో తాము తమ చేత కల్పించబడినటువంటి పురాలయందు పర్వతాలే అవడం చేత సర్వుల చేత కూడా అనుభవింపబడుచూ ఉన్నది కదా అని చెబుతూ, అంటే ఈ స్వప్నములో తమ చేత తాము కల్పించుకున్నటువంటి పురాలయందు స్వప్నద్రష్ట కల్పించినటువంటి పర్వతాలు, నగరాలు, పురాలు అనేటువంటివి అందరి చేత అనుభవించబడుతూనే ఉన్నది కదా. ఇదే ఆ సమస్తానికి కూడా నిదర్శనమై ఉన్నది అనే చెబుతూ, ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. చిత్తమేవ జగత్కర్తృ సంకల్పయతి యద్యదా అసత్సదా సచ్చైవ తత్తదా తస్య తిష్టతి. ఓ రామచంద్ర, చిత్తమే జగత్తు యొక్క కర్త అయి ఉన్నది. అది దేనిని ఏ విధంగా అసత్తుగా, అంటే అక్కడ ఆ మిథ్యగా కానీ, సత్తు అంటే వ్యవహారికముగా కానీ, అసత్తుగా కానీ సత్తుగా కానీ, మిథ్యగా కానీ వ్యవహారికముగా కానీ ఉన్నటువంటి ఆ సదసత్తులను కూడా, అంటే దానిని ప్రాతిభాసికముగా సంకల్పిస్తూ ఉన్నదో, లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి దానిగా ప్రాతిభాసికముగా ఎలా సంకల్పిస్తూ ఉన్నదో, అది ఆ ప్రకారంగానే దానికి స్థితి కలిగి ఉన్నదే అగుచూ ఉన్నది అని చెబుతూ, తేన సంకల్పిత ప్రాణ ప్రాణో మే గతిరిత్యపి నభవామి వినా నేనా తేన తత్తత్పరాయణం అహం కతిపయం కాలం నను ప్రాణ వినా కృత నభవామి పునర్నూనం భవామ్యేతేతి కల్పితం. ఈ చిత్తమే ప్రారంభంలో ప్రాణాన్ని కల్పించింది. ఇంకా కూడా ఈ ప్రాణమే నా యొక్క సమస్త వ్యవహారాలను కూడా నిర్వహిస్తూ ఉన్నది. అది లేకుండా నేను ఉండజాలను కూడా అది అని కూడా కల్పన చేసింది. అంటే అది లేకుండా నేను ఉండజాలనని కూడా అదే కల్పన చేసింది. అంటే మొట్టమొదట ఈ చిత్తం ఏం చేసింది అంటే ప్రాణాన్ని కల్పించుకున్నది కదా. ఇంకా కూడా ఈ ప్రాణమే నా యొక్క సమస్త వ్యవహారాలను కూడా నిర్వహించేది అని అనుకున్నది కదా. అది లేకుండా నేను ఉండలేను అని కూడా అది కల్పన చేసింది. ఈ కారణము చేతనే చిత్తము ప్రాణం యొక్క అధీనము అని కదా చెప్పబడింది. యత్ర తేనాంగ తత్రైతత్ ప్రాణేషు ప్రాణేనాసు క్షణాద్వపు ఊదితం పశ్యతి మనోమాయాపురమివాతతం. కాబట్టి ఓ ప్రియుడమైనటువంటి రామచంద్ర, ఎక్కడెక్కడ ఆ మనసు ప్రాణముతో సహా శరీరాన్ని కల్పిస్తూ ఉన్నదో అక్కడక్కడ క్షణకాలములోనే శీఘ్రముగా దానిని, అంటే శరీరాన్ని విశాలముగు మాయాపురములాగానే ఉదయించినదిగానే గాంచుచున్నది. నా భవామ్యేవ భూయోహం ప్రాణదేహ వినాకృత దృఢ నిశ్చయ భాగిత్తం చితో భవతి నో పునః. ఆ విధంగా ప్రాణము దేహములకు కూడా, ఈ యొక్క ప్రాణాన్ని దేహాన్ని కూడా కల్పించిన తర్వాత ఆ చిత్తము, అంటే ఆ జీవుడు మరలా కూడా నేను ప్రాణము దేహాలు లేక ఉండజాలను, అంటే ప్రాణం కానీ దేహము కానీ లేకపోతే నేను ఉండలేను అనే దృఢమైన నిశ్చయం కలిగినదే అవుతున్నది ఆ చిత్తము. ఆ చిత్తము అంటే జీవుడే కదా. అంతేకాని చిత్ స్వభావాన్ని గురించినటువంటి దృఢమైన నిశ్చయం అయితే కలిగి ఉండడం లేదు. డోలాయుతం
తూ సందేహాద్దుఃఖమాస్తే కునిశ్చయం వికల్పేనైవ మస్యైత జ్ఞానాన్నాల్పేన యాస్యతి. కాబట్టే నేను చిద్రూపుడనా శరీరాదులునా అనే ఈ మొదలైన సందేహాలతో కూడినటువంటి అల్ప విచారము వలన ఉత్పన్నమైనటువంటి జ్ఞానము చేత జీవుడు దుఃఖితుడే అవుతూ ఉన్నాడు. ఎందుకు అంటే నేను చిద్రూపుడనా లేకపోతే శరీరాల అనే మొదలైనటువంటి సంశయాలతో కూడి ఉన్నాడు. అటువంటి చిన్నపాటి విచారము వలన పుట్టిన జ్ఞానము చేతనే జీవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. తత్వజ్ఞానము చే తప్ప, శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వము చేత తప్ప ఇతరములైన స్వల్పమైన అల్పమైన విచారాల చేత శరీరాలు ప్రాణాదులు నేను అనేటువంటి దృఢమైన విపరీత జ్ఞానము ఎన్నటికీ కూడా నశించనేరదు కదా. యస్యాయమహమిత్యస్తి తస్య తన్నోపశామ్యతి వర్జయిత్వాత్మ మవిజ్ఞానం కేనచిన్నామ హేతునా. ఎవనికైతే శరీరమని ప్రాణమని మొదలైనటువంటివన్నీ కూడా ఈ శరీరము నేను ఈ ప్రాణము నేను అనే మిథ్యాజ్ఞానము కలిగినదో అతనికి తన జ్ఞానము చేత ఉత్పన్నమైనటువంటి సంసారము ఆత్మజ్ఞానము చే తప్ప ఇతరమైనటువంటి ఏ కారణము చేత కూడా అది తొలగనేరదు అని చెబుతూ, ఎలాగంటే నేను చిద్రూపుడనా లేక శరీరాదులునా మొదలైనటువంటి సంశయాలు కలుగుతూ ఉన్నవి. దృఢ నిశ్చయము లేక అటు ఇటు కూడా ఊగులాడేటువంటి మనుజుడు దుఃఖాన్నే కదా పొందుతూ ఉన్నాడు. ఇంకా కూడా తత్వజ్ఞానం యొక్క స్వల్పమైనటువంటి విచారణ చేత ఈ శరీరాదులు నేను మొదలైనటువంటి విపరీతమైన నిశ్చయ రూపమైనటువంటి భ్రాంతి దృఢపడి ఉంటుంది. కాబట్టి ఆ దృఢతరమైనటువంటి భ్రాంతి ఎప్పటికీ తొలగనేరదు. అంటే అది తొలగాలి అంటే అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి దృఢతరమైన తత్వజ్ఞానము చేత మాత్రమే అది తొలగుతుంది అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ, ఎవరికైతే ఈ శరీరాదులు నేను ఈ శరీరము నేను ఈ ప్రాణము నేను అనేటువంటి మిథ్యాజ్ఞానము కలిగి ఉంటాడో అతనికి అది ఆత్మజ్ఞానము చేత మాత్రమే ఇంకా తొలగుతుంది. అంతేకాని ఏ యొక్క ఇతరమైనటువంటి ఉపాయాల చేత కూడా అది ఎప్పటికీ శమించదు. నాణ్యత్ర ప్రదతే జ్ఞానం మోక్షోపాయ విచారణ రుతే తస్మాత్ ప్రయత్నేన మోక్షోపాయో విచార్యతాం. మోక్షోపాయమును అంటే ఈ యోగ వాసిష్ఠ గ్రంథం యొక్క విచారణ చేత మోక్షము అనేటువంటి ఉపాయాన్ని పొందేటువంటిది. అంటే మోక్షము చెందాలి అంటే ఉపాయం ఏమిటి అంటే ఈ గ్రంథం యొక్క ఈ శ్రీరామ శ్రీ వశిష్ఠ గురుదేవులు యొక్క సంవాద రూపమైనటువంటి ఈ యోగ వాసిష్ఠ గ్రంథం యొక్క విచారణ చేత ఆత్మజ్ఞానము అనేది తప్పనిసరిగా విస్తరిస్తుంది కదా. ఆ గ్రంథం యొక్క విచారణ చేత ఆత్మజ్ఞానము ఏ విధంగా విస్తరించిందో అలాగే ఇతరమైనటువంటి తదితర గ్రంథాల యొక్క విచారణ చేత ఇది ఆత్మజ్ఞానము అనేది విస్తరించదు. కాబట్టి ప్రయత్నముతోటి ఈ గ్రంథాన్ని తప్పకుండా విచారణ చేయాలి. కిలాహమిదమిత్యేవ నా విద్యా విద్యతే క్వచిత్ మోక్షోపాయ ధృతేనైతత్కుతచిత్ దయతేన్యతః. ఈ శరీరాలు నేను ఈ గృహాదులు నావి, ఈ రెంటి అందు కూడా ఈ ఇంద్రియ సంఘాతమైన శరీరమునే నేను ఈ యొక్క గృహాలు ఆరామాలు ఇవి నావి అనే ఈ రెండింటి యందు తప్ప అవిద్య మరి ఎక్కడా లేదు. నేను నాది అనేటువంటి అహంకర్తృత్వ భోక్తృత్వాదుల వల్ల అహమత్వము మమత్వము ఇది నేను అది నాది అనేటువంటి ఏ యొక్క ఈ రెండింటి యందు తప్ప ఈ గృహాదులు నావి ఈ శరీరాలు నేను అనే ఈ రెంటి యందు తప్ప అవిద్య అనేటువంటిది మరి ఇంకెక్కడనో ఉన్నదా? లేదు. అటువంటి అవిద్య ఈ మోక్షోపాయము మోక్షాన్ని పొందడానికి ఉపాయం ఏమిటి అంటే ఈ యోగ వాసిష్టము అనే గ్రంథం యొక్క విచారణము చేత తప్ప ఇతరమైనటువంటి దేని చేత కూడా
ఎక్కడా కూడా ఇది తొలగనేరదు అని చెబుతూ, అటువంటి ఆత్మజ్ఞానము చేత మోక్షోపాయ విచారణము చే తప్ప మోక్షము చెందాలి అని విచారించేటువంటి వారు ఇతరమైనటువంటి దాని చేత ఆత్మజ్ఞానము అనేది లభించదు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా కూడా మోక్షము చెందాలి అనేటువంటి ఉపాయము ఏ విధంగా ఉండాలి అంటే ఆ మోక్షము చెందించేటువంటి ఉపాయాన్ని గురించి విచారించాలి. మోక్షోపాయము అనేటువంటి పేరు కలిగిన ఈ వాసిష్ఠ గ్రంథాన్ని విచారణ చేయాలి అనే భావమే కదా. నేను అంటే ఈ ఉపాధి, ఇది నాది అన్నప్పుడు దృశ్యము, ఈ దృశ్యము నాది, ఈ ఉపాధి నేను అనే ఈ రెండు తప్ప అవిద్య అనేటువంటిది వేరే చోట ఇంకెక్కడన్నా ఉన్నదా? లేదు. ఆ అవిద్యయో మోక్షోపాయము, మోక్షాన్ని పొందించేటువంటి ఉపాయము అంటే ఏ యొక్క ఈ గ్రంథమైతే ఉన్నదో శ్రీ మహనీయుల యొక్క బోధ ద్వారా వెలువడే ఆత్మజ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి యోగ వాసిష్ఠ గ్రంథము అనే విచారణ చేత తప్ప మరి ఏ విధంగానూ కూడా ఇది నివర్తించదు కదా అవిద్య అనేటువంటిది అనే చెబుతూ, ఏవం యన్మనసాభ్యస్తముపలబ్ధం తదైవ తత్ తేన మే జీవితం ప్రాణ ఇతి ప్రాణే మనస్థితం. నాకు ప్రాణమే పరమ ప్రేమాస్పదమైనది, అది నా జీవనాధారము అని ఈ విధంగా ఈ ప్రకారంగా మనసు ఆ ప్రాణాన్ని గురించి నిశ్చయిస్తుంది. అలా ఆ ప్రాణాన్ని గురించి నిశ్చయిస్తుందో ఆ ప్రకారంగానే ఆ మనసు దానిని పొందుతుంది. ఇంకా కూడా అటువంటి భావనల యొక్క దృఢమైన అభ్యాసము వలన ఆ మనస్సు ప్రాణానికి అధీనమై కనబడుతూ ఉంటుంది. దేహే సౌమ్యే స్థితే ప్రాణే మననవద్భవేత్ క్షుబ్ధే ప్రాణగతం క్షోభం పశ్యన్యాన్యత్ ప్రపశ్యతి. అలాగే దేహము ప్రశాంతంగా ఉండగా ఆ దేహగతము అనేటువంటి శాంతిని, ఆ దేహానికి అంతర్గతమైనటువంటి శాంతిని ప్రాణగతంగా తెలియాలి. అలా తెలిసి ఆ మనసు మననము అనేటువంటి మొదలైన వ్యాపారాలను చేస్తూ ఉంటుంది. దానిని స్మరించడం, మననం చేయడం అనేటువంటి చేస్తుంది. ఇంకా కూడా దేహము అనేది సంక్షోభాన్ని పొందిందా, ఆ దేహమందలి క్షోభను, ఆ బాధను ప్రాణమందలుగానే అది ప్రాణమునందు ఉన్నట్లుగానే తలుస్తుంది. ఇతరమైనటువంటి ఏ విచారాన్ని కానీ లేక ఆత్మతత్వ విచారాన్ని కానీ ఆ మనసు అనేటువంటిది చేయడం లేదు కదా. యదా స్వకర్మణి స్పందే వ్యగ్రహ ప్రాణో భృశం భవే తదా తదీహి తవ్యగ్రహ ప్రాణో నాత్మో ధ్యమీ భవేత్. ఎప్పుడైతే ప్రాణము శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి నిజ కార్యమునందు ఉన్నటువంటి మిగుల తత్పరమై లగ్నమై సంలగ్నమై ఉంటుందో అప్పుడు అది మనసు యొక్క కోరికలను సంపాదించడం ఎందే అది బాధను పొందుతూ ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానాన్ని గురించి మాత్రము ప్రయత్నించదు. దీని చేత ప్రాణము నిరోధ అభ్యాసము లేకపోవడం వల్ల, దానిని నిరోధించేటువంటి అలవాటు లేకపోవడం వల్ల ఆత్మజ్ఞానం వైపుకు ఏమాత్రము తిరగదు అనే కదా ఇక్కడ విషయం అనేటువంటిది మనకు తెలుస్తోంది. ఏతే హి ప్రాణమనసి త్వన్యోన్యం రథసారథి కేనామనానువర్తంతే రథసారథినౌ మిదః. ఈ ప్రాణము, ఈ మనస్సు అంటే ఈ మనోప్రాణాలు రెండు కూడా ఒకదానినొకటి రథం ఒకటైతే సారథిలాగానే ఈ రెండు రథసారథుల్లాగానే ఉన్నవి. ఈ ప్రపంచమున అన్యోన్యాన్ని అనుసరింపనటువంటి రథసారథులు ఎవరున్నారు? అసలు ఎవ్వరూ లేరు కదా. రథాన్ని సారథి వహిస్తాడు, సారథిని రథం అనుసరిస్తుంది. ఇత్యాది సర్గే స్వాత్మైవ చేతితః పరమాత్మన తేనైషాధ్యాపి నేతిర్నా భూదానాం నివర్తతే. ఈ ప్రకారమైనటువంటి ప్రాణము మనస్సుల యొక్క పరస్పరము ఒకదానితో ఒకటి అనువర్తనాన్ని మొదటి నుండి కూడా సృష్టి ప్రారంభమునందు నుండి కూడా ఈ ప్రాణరూపంలో మనోరూపమైనటువంటి పరమాత్మయే సంకల్పించాడు. కాబట్టి ఆ నియతి నేటి వరకు కూడా అజ్ఞానులకు శమించకుండానే ఉన్నది.
దేశకాల క్రియాద్రవ్యైర్మనః ప్రాణశరీరిణాం ప్రయాంత్యధిగత దేహేష్వారూఢానాం పరే పదే. ఆత్మపదమున రూఢిని పొందనటువంటి మనస్సు కానీ ప్రాణము కానీ దేహము కానీ ఆత్మపదమునందు దృఢత్వము లేని కారణము చేత ఇటువంటి మనసు ప్రాణము దేహములు కలిగినటువంటి వారి యొక్క దేహముల యందే దేశము కాలము క్రియ ద్రవ్యాల చేత పొందబడినటువంటి వ్యవహారాలు మాత్రమే ప్రవర్తిస్తూ ఉన్నవి. స్వం ప్రాణమనసి సామ్యాత్ కుర్వతి కర్మ తిష్టతః వైషమ్యాద్విషమం చైకం శాంతే శాంత సుషుప్తత. ప్రాణము మనస్సు ఎప్పుడైతే ఈ ప్రాణము మనస్సు ఎప్పుడైతే సమత్వముతోటి తమ తమ కార్యాలను చేస్తూ ఉంటాయో అప్పుడు జాగ్రత్త అనేటువంటి సమరూపమైనటువంటి వ్యవహారము కూడా ప్రాణము ఎప్పుడైతే ఇంద్రియ వ్యాపారము నుండి శమించిపోయి విషమత్వాన్ని ధరిస్తుందో అప్పుడు స్వప్నము అనే కేవల మానస వ్యవహారము కూడా మనసు శమించిపోగా సర్వ విక్షేప శాంతి రూపమైనటువంటి సుషుప్తియు కూడా ప్రవర్తిస్తూ ఉన్నది. యదాహారాదిరుద్ధాసు నాడీషు క్వాపి పండితః శాంతే మాస్తే జడ ప్రాణాస్తదోధేతి సుషుప్తత. ఎప్పుడైతే అన్నరసాల చేత పిత్తాదుల చేత లేకపోతే దాని యొక్క పరిశ్రమ చేత నాడులు నిరోధింపబడతాయి. అలా నిరోధింపబడగా ప్రాణము దట్టంగా అవుతుంది, మంద సంచారము కలిగినది అవుతుంది, నెమ్మదిగా సంచరిస్తూ ఉన్నది ఎచ్చటనైనా ఉండును. అప్పుడు అది సుషుప్తి ఉదయిస్తుంది. నాడీష్వన్నావపూర్ణాసు తదా క్షీణాసు వాక్లమాత్ నిస్పందస్తిష్టతే ప్రాణాస్తదోదేతి సుషుప్తత. ఇంకా కూడా నాడులు అన్నరసాల చేత ఎప్పుడైతే భుజింపబడినటువంటి భోజ్య పదార్థాల యొక్క రసాల చేత నిండింపబడి ఉండునప్పుడు లేకపోతే శ్రమచే కానీ ఆకలిచే కానీ క్షీణములై ఉన్నప్పుడు కానీ అంటే పుష్టిగా ఉండినా లేదా పూర్తిగా క్షీణించబడి ఉన్నప్పుడు కానీ ప్రాణము అనేటువంటిది మందగతి కలిగి ఉంటుంది. అప్పుడు ఇక సుషుప్తి అనేటువంటిది ఉదయిస్తూ ఉంటుంది. నాడీనాం మృదురూపత్వాత్ పూర్ణత్వాద్వః వ్రణోదరే క్వాపి ప్రాణే స్థితే లీనే నిస్పందస్తే సుషుప్తత. ఇంకా కూడా మర్దనాదుల చేత కూడా నాడులు మృదుత్వాన్ని చెందినప్పుడు అంటే నొక్కించుకోవడము ఇంకా ఇటువంటి మర్దన అనేటువంటిది జరిగినప్పుడు అటువంటి దాని ద్వారా నాడులు మృదుత్వాన్ని చెందుతాయి. దాని ద్వారా చెందినప్పుడు బాణాదుల చేత కొట్టబడడం చేత కూడా అంటే బాణాలు గుచ్చుకోవడం కానీ రాళ్ళ చేత కొట్టబడడం కానీ పుండ్లు వ్రణాలు రక్తము మొదలైనటువంటి చీముల చేత నిండిపోయి ఉన్నప్పుడైనా సరే ప్రాణము ఎక్కడో లీనమై ఉన్నదే మంద సంచారము కలిగి ఉండడం వలన అప్పుడు కూడా సుషుప్తి అనేది ఉదయిస్తుంది అనే చెబుతూ తాపసి అయినటువంటి ముని ఇలా చెప్తూ ఉన్నాడు. అదయస్య ప్రవిష్టోహం హృదయేశో భవన్నిసి సుషుప్త ఘన నిద్రాలూరాహార పరితృప్తిమాన్. కాబట్టి ఓ వ్యాధుడా, ఏ ప్రాణి యొక్క హృదయం నందు నేను ప్రవేశించానో అతడు ఆ రాత్రి యందు ఆహారము మొదలైన వాటి చేత పరితృప్తుడై ఉన్నాడు. దాని ద్వారా గాఢ సుషుప్తి రూపమైనటువంటి నిద్రను పొందాడు. తేన సార్ధమహం తత్ర తచ్చిత్తేనైకతాం గతః సుషుప్త నిద్రాం సుఘనాం గుణీభూతోనుభూతవాన్. అతని యొక్క చిత్తముతోటి ఏకత్వాన్ని పొందాను. అప్పుడు అలా పొందిన నేను నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని వదిలివేశాను. అతనితో కూడా నేను కూడా గాఢ నిద్రనే అనుభవించాను. ఆ సుషుప్తి యందు నేను కూడా సుషుప్తిని పొందాను. తతోంధస్సస్య జీర్ణేంతర్నాడీ మార్గే స్ఫుటే స్థితే ప్రాకృతే స్పందితే ప్రాణే సుషుప్తం తనుతాం యయౌ. ఆ తర్వాత
ఆ ప్రాణి యొక్క ఉదరమునందున్నటువంటి అన్నము జీర్ణముగాగా స్వాభావికమైనటువంటి నాడీ మార్గమున ప్రాణము స్పష్టంగా చెలింపసాగింది. అలా చెలింపసాగగా అప్పుడు సుషుప్తి అంటే ఆ యొక్క తెలియబడకుండా మందగించడం అనేటువంటి సుషుప్తి తగ్గింది, అల్పత్వాన్ని చెందింది. సుషుప్తే తను తాం యాతే హృదయాదివ నిర్గతం అపశ్యమహమత్రైవ భువనం భాస్కరాదిమత్. అలాగా సుషుప్తి సూక్ష్మత్వాన్ని చెందగా అప్పుడు హృదయము నుండి బయటికి వచ్చినటువంటి దానిలాగానే ఉన్నటువంటి సూర్యుడు మొదలైనటువంటి చంద్రుడు ఇంకా కూడా ఈ అగ్నినాడి అనే సహితమైన ఈ స్వప్నముతో నిండిపోయిన ప్రపంచమును నేను నా హృదయమునందే ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా చూశాను అని చెబుతూ ఆ ప్రపంచము ప్రళయకాలమందు అంటే ఎప్పుడైతే ప్రపంచము అనేటువంటిది ప్రళయం చెందుతుందో ఆ ప్రళయం కాలమునందు సంక్షోభాన్ని చెందినటువంటి సముద్రాల నుండి కూడా ఎప్పుడైతే అటువంటి ఉన్నతమైన ఆటుపోట్లు కలిగి సంక్షోభాన్ని చెందినటువంటి సముద్రాల నుండి ఉద్భవించినటువంటి ప్రళయకాల మేఘాల చేత విడువబడినది. ఆకాశమునంటేటువంటి ఉన్నతమైన తరంగాలతో కూడినటువంటిది, కొట్టుకొని పోయే పర్వతాల యొక్క సమూహాలు కలిగినది, గొప్ప గొప్ప సుడిగుండాల చేత భయంకరమైన శబ్దంతో కూడినది, కొట్టుకొని పోవు వనాలను తృణ సమూహాల చేత నిండిపోయిన పర్వతాల చేత వ్యాపింపబడి అక్కడ మహాజలము చేత నిండింపబడిని వృక్షాలు పర్వతాలు మొదలైనవి నిర్మూలము చేసేటువంటి అగ్నిజ్వాలల చేత పూర్వమే దగ్ధములై ఉన్నటువంటి ఈ త్రిలోకాల యొక్క ఈ త్రైలోక్య ఖండములతోనూ ఎప్పుడైతే దగ్ధములు చేయబడినటువంటి ఈ యొక్క స్వర్గ భూతల పాతాల మొదలైన లోకాల యొక్క ముక్కలతో కూడా దేవతలు అసురులు ఈ గొప్ప నగరాలతో కూడా అంతటా కూడి ఉన్నదే వెలయుచు ఉన్నది. అహం తత్రైవ పశ్యామి యావత్ కస్మించిత్ దాస్పదే కస్యాంచిత్ పురి కస్మించిత్ గృహే వధ్వా పురే స్థితః సదారః సహ భృత్యోహం స పుత్రః సహ బాంధవః సహ బాండోపస్కరణః స గృహో పహృతోంబస. ఇంకా కూడా అటువంటి ప్రళయానికి అభిముఖమైనటువంటి ప్రపంచమున ఒకానొక దేశమునందు ఒకానొక నగరమునందు ఒకానొక గృహమున భార్యతో సహా నేను ఎదుటగా ఉన్నట్లుగా చూచాను. ఆ తర్వాత నేను భార్య పుత్రుడు బంధువులు సేవకులతో కూడా మొదలైన వారితో కూడా పాత్రలు మొదలైన సామాగ్రితో కూడా గృహము సైతము కూడా ఇంటితో సహా ఆ ప్రళయకాల జల ప్రవాహమును కొట్టుకొని పోయాను. అప్పుడు ఆ గృహము కానీ ఆ గృహము కూడా ఆ పట్టణము కూడా ప్రళయ జలముల చేత కొట్టుకొని పోబడినవే అయ్యున్నవి. వృక్షము యొక్క ఆకారములైన మహాతరంగాల చేత దాటబడినటువంటివి, గొప్ప గొప్ప కలకలనాదము చేత శబ్దము చేత కూడినటువంటివి, సముద్రమును జయించడానికి ప్రవృత్తములైనట్లు ఉన్నవి అగు ఈ పుత్రాదులను కూడా నేను ఉపేక్షించి మిగుల క్షోభ చెందిన నగర నివాసులతో కూడి ఉన్నవి గొప్ప ఆవర్తాలు పెద్ద పెద్ద సుడిగుండాలు చంచలమైనటువంటి జలము యొక్క ప్రవృత్తుల చేత వ్యాకులములై కనబడుతూ ఉన్నటువంటివి, వక్షస్థలాన్ని బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నటువంటి దాని యందు తత్పరులైనటువంటి జనులను బురదతో కూడి భయంకరములై ఉన్నటువంటివి, పగులుచూ ఉన్నటువంటి గోడల చేతను విరుగుచూ ఉన్నటువంటి కొయ్యల చేతను తనుగుచూ ఉన్నటువంటి మేకుల చేతను గావింపబడిన గొప్ప ధ్వని కలిగినవి, పడుచూ ఉన్న మిద్దెల యొక్క కిటికీల యందున్న స్త్రీల యొక్క ముఖాలతో కూడినవి అయి ఒప్పుచూ ఉన్నవి. ఈ ప్రకారంగా వాని భావాన్ని పొందిన నేను క్షణకాలము ఆ ఉపద్రవాన్ని చూస్తూ ఉన్నాను. అంతేకాదు చూసి భయపడుతూ దీనచిత్తుడనే ఏడవసాగాను.
ఇంతలో 4 వైపులా గోడలు కూడా బ్రద్దలైపోయినవి. వృద్ధులతోటి, బాలురతోటి, స్త్రీలతోటి కూడిన ఆ గృహమంతా కూడా ఆ రాతిపై పడడం చేత సెలయేటి జలములాగానే తరంగముల చేత 100 వ్రొక్కలైంది ఆ రాయి. ఆ తర్వాత స్త్రీలు, పుత్రులు మొదలైన సర్వజనాలు కూడా నశించిపోయిన వాడనై కేవలము నిజ ప్రాణ రక్షణమునందే తత్పరుడనై నన్ను నేను ఎలా రక్షించుకుంటాను అని వారిని అందరినీ కూడా నశింపజేసుకున్నవాడనే ఇక నా రక్షణాన్ని గురించినటువంటి రక్షణ విషయమునందే తత్పరుడనై నేను ఆ ప్రళయ జలమును కొట్టుకుపోయాను. క్షిప్తస్తరంగజాలేన యోజనాధ్యోజనవ్రజే ఊహ్యమానద్రుమశిఖాజ్వాలాంతరిత జర్జరః నానావలన కల్లోల జలజాల జుషాతదా నతదస్తి నాయదృష్టం దుఃఖం దుఃఖాత్మనామయ. అక్కడ తరంగ సమూహాల చేత నేను అనేక యోజనాల దూరం విసిరివేయబడిన వాడినై ఉన్నాను. వెంట కొట్టుకొని పోబడుతూ ఉన్న వృక్షాల యందు వ్యాప్తములై ఉన్నటువంటి అగ్నిజ్వాలల యొక్క వేడి చేత శిథిలీభూతుడనై ఉన్నాను. కొయ్యలు, గోడలు, పర్వతాలు, తీరాలు మొదలైన వాటి యొక్క భరించరాని సంఘర్షణల చేత మర్దితుడనై వాటి చేత నెట్టబడి, కొట్టబడి, వాటి యొక్క రుద్దుకుంటూ, తొక్కుకుంటూ ఆ విధంగా ఆవర్తన భ్రమణాలతో కూడి సుడిగుండాల యొక్క భ్రమణములందు కూడా పాతాళ తలానికి ఎగి మరలా చాలాసేపటికి బయటకు వస్తూ చంచలమైన పర్వతాల యొక్క ఆ రాకపోకల చేత గులుగులుమనే శబ్దాలతో కూడి ఉన్నటువంటిది, అనేక తరంగాల చేత కూడా వ్యాపింపబడి ఉన్నటువంటిది అగు జలమందు మరలా మరలా మునుగుచు తేలుచు ఒకదానితో ఒకటి సంఘర్షించుకోవడం వల్ల పగిలిపోయేటువంటి పర్వతాల యొక్క బురతతో కూడిన జలమనందు, చెరువునందు ఏనుగులాగానే క్షణకాలము మునిగి మరలా దైవయోగము చేత ఉత్తమ జల ప్రవాహము చేత లేవనెత్తబడుచు నురుగల పైన పర్వతాల యొక్క ముక్కల పైన కూడా ఒకంత విశ్రాంతిని పొందుచూ ఉండగా ఇంతలో శీఘ్రముగా శత్రువులాగానే వచ్చినటువంటి గొప్ప జల తరంగము చేత కొట్టబడుచు వివిధ తరంగాల చేత ఆవరింపబడిన వాడనే జల ప్రవాహమున పడుచూ ఉంటిని. 1000 మాటలెందుకు, దుఃఖముతో నిండిపోయిన వాడనకు నేనప్పుడు చూడనట్టి అనుభవింపనటువంటి దుఃఖమే లేదు అనే చెబుతూ ఏతస్మింతరే తత్ర తదా తత్తామశిక్షణః యావజ్జీవచిరాభ్యాసాద్విషాదిత్వాత్స చేతసః ప్రాక్తనం సంస్మృతం రూపం స్వం సమాధిమయం మయా. శ్యామనేత్రుడవగు నీలి కన్నులు కలిగినటువంటి వాడా ఓ వ్యాధుడా, ఇంతలో అప్పుడు అక్కడ ఆయా పూర్వకాలపు జీవిత పర్యంతపు చిరకాల అభ్యాసము వలన దుఃఖముతో నిండిపోయిన చిత్తముతో కూడి ఉండడం వలన కూడా ఆయన ఆ పూర్వ సమాధి మస్వరూపము నాకిట్లు స్మృతికి వచ్చింది. అహోను జగత్యన్యరూపేహం తాపసః స్థితః అహం కస్యచిదన్యస్య స్వప్నదృష్టిదిదృక్షయా ప్రవిష్టోహమయం స్వప్నే పశ్యామేమం భ్రమం త్వితి. ఓహో, తాపసుడునగు నేను ఇతర రూపమైనటువంటి జగత్తునందు ఉండి ఉన్నాను. స్వప్నాన్ని చూడదలంచి ఒకానొక ప్రాణి యొక్క హృదయమున ప్రవేశించి అతని యొక్క స్వప్నమున ఇటువంటి భ్రమను నేను చూస్తూ ఉన్నాను. వర్తమాన దృఢాభ్యాస మిథ్యా జ్ఞానమయాత్మని కల్లోలైరుహ్యమానోపి తతోహం సుఖితస్థితః. ఆ తర్వాత అప్పుడు వర్తమాన స్వప్న ప్రపంచము యొక్క దృఢాభ్యాసము చేత పుట్టిన మిథ్యాజ్ఞానము చేత పరిపూర్ణమైనటువంటి దేహమున తరంగాల చేత కొట్టుకొని పోబడుచు ఉన్నప్పటికీ కూడా నేను అటువంటి సమాధి
తో నిండిపోయిన స్వరూపము యొక్క స్మరణ తర్వాతే సుఖముగానే ఉన్నాను అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.